ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నా. జొన్నలు ఇది కప్పటి తీసుకున్నా. ఇవి ఒక 8 గంటలు నానబెట్టాలి. ఫస్ట్ బాగా కడగాలి. జొన్నలని బాగా శుభ్రం చేసుకొని బాగా 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత నానబెట్టాలి. 8 గంటలు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. జొన్నలు తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టాను, 3 విజిల్లు వచ్చినది. తాలింపు వేస్తున్నాను జొన్న గుగ్గిళ్ళలో. రెడీ అయినవి జొన్న గుగ్గిళ్ళు. దీంట్లో పోపు వేస్తున్నాను. పోపు వేసి కొంచెం కరివేపాకు పొడి, కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటాను. మొత్తం ఇట్లా కలపాలి. జొన్న గుగ్గిళ్ళు రెడీ. ఈ జొన్న గుగ్గిళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మనం జొన్న సంకటి, జొన్న అంబలి అని అంటుంటాము తినాలని. జొన్న గుగ్గిళ్ళు కూడా సాయంత్రం స్నాక్స్ లాగా తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సాయంత్రం స్నాక్స్ లాగా తినొచ్చు. మంచిగా బాగా రుచిగా ఉంటాయి. అసలు ఒక్కసారి చేసిన నేను బాగుంటాయని మళ్ళీ మీకు చూపించాలని ఉద్దేశంతో నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఈ జొన్న గుగ్గిళ్ళు ఎవరు చేసుకోరు, చాలా బాగుంటుంది. మీరందరూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.